జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు అంటే గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా రవి యొక్క ఫలితాలు. జూన్ 1 నుంచి 15 వరకు 5వ స్థానంలోను, దాని తర్వాత 16 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 15 రోజులు అంత శుభ ఫలితాలు అనేవి కలగవు, దాని తర్వాత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. 5వ స్థానంలో సంచరించడం వల్ల దేహాలస్యం సుహృత్కే శతనం ద్వయం. 5వ స్థానంలో సంచారం వల్ల కొంచెం సోమరితనం కలగడం, హృదయంలో సంకటం, కొంచెం బాధలు, విపరీతమైన ఆలోచనలు రావడము, స్నేహితుల వలన ఇబ్బందులు కలగడము, ధన వ్యయం కలగడము, బుద్ధిబలం కోల్పోవడము, అశాంతి, సంతానానికి కెట్లు, అనారోగ్యము, అన్ని విధాలుగా ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి. ఇక 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే 16 నుంచి 30 వరకు 6వ స్థానంలో రవి సంచారం వల్ల మంచి సుఖాలు కలుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శారీరక సుఖం అనేది ఏర్పడుతుంది, సంతోషంగా ఉంటారు. వస్త్ర ధన ధాన్య లాభాలు ఉంటాయి. అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి. మనసులో ధైర్యం అనేది కలుగుతుంది. కార్యానుకూలత అనేది జరుగుతుంది. రోగాలు అనేవి తగ్గిపోతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. రుణాలు అనేవి తగ్గిపోతాయి. అంటే ధన ఆర్జన అనేది పెరుగుతుంది కాబట్టి మీరు రుణాలు అనేవి తగ్గిపోతాయి. అనేక బాధల నుంచి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. జ్ఞాతులతో ఉన్న విరోధాలంటే పెదనాన్న, చిన్నాన్న వాళ్ళతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ ఏమన్నా గొడవలు ఉంటే ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి. కష్టపడి అనుకున్న పనులు కూడా సాధిస్తారు. ఇవన్నీ కూడా మాసం సెకండ్ హాఫ్లో అంటే 16 నుంచి 30లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. ఎందుకంటే ఈ మిథున రాశి అనేది రవికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో కొన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు జూన్ 7 వరకు 7వ స్థానంలోను, తర్వాత 8 నుంచి 30 వరకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 7వ స్థానంలో కానీ 8మలో కానీ సంచరించే కుజుడు అంత శుభ ఫలితాలను కలుగజేయడు. అవేమిటంటే అన్నవస్త్రాలకు లోటు అనేది ఏర్పడుతుంది. బంధువులతో వైరాలు అనేవి ఏర్పడతాయి. ఇబ్బంది కలిగించే మాటలు వింటారంటే దుర్వార్తలు వింటారు. కుమారులతో కానీ బంధువులతో కానీ వివాదాలు అనేవి ఏర్పడతాయి. ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారంటే కోపం ఎక్కువగా వస్తుంటుంది. భార్యతో మాట పట్టింపులు జరుగుతాయి. వ్యాధి, అనారోగ్యము, నేత్ర ఉదర వ్యాధులు అనేవి కలుగుతాయి. కొన్ని పనులు జరగకపోవడము, స్థాననాశనము, అప్పుల వల్ల అవమానాలు పొందడము, ధన నష్టము, అనారోగ్యము, నిరాశ, రక్తదోషం వల్ల వచ్చే వ్యాధులు లాంటివి సంక్రమించే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి బుధుడు జూన్ 1 నుంచి 6 వరకు 5వ స్థానంలోను, 7 నుంచి 12 వరకు 6వ స్థానంలోను,
తర్వాత 23 నుంచి 30 వరకు 7వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే మొదటి 6 రోజులు చివరి వారం రోజులు మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయి. మధ్యలో అంటే 7వ తారీఖు నుంచి 22 వరకు మాత్రము 6వ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఆ శుభ ఫలితాలు ఏమిటి అంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో మనోధృతి విద్యా వినోద సౌఖ్యం చ రిపుస్థానే గతే బుధ అంటే 6వ స్థానంలో వస్త్ర ధనధాన్య లాభాలు ఉంటాయి. మనసులో ధైర్యం అనేది ఉంటుంది. విద్యలో ఆనందము, విద్యాభివృద్ధి కలుగుతుంది. అంటే మంచి మార్కులు సంపాదిస్తారు. తద్వారా సౌఖ్యం అనేది ఉంటుంది. జనాలలో పేరు, జయము, సుఖశాంతులు, ధనవృద్ధి జరుగుతాయి. కీర్తి, విజయం జరుగుతుంది. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వృత్తిలో కూడా రాణింపు ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు. అంటే ఇది 7 నుంచి 22 మధ్యలో మాత్రమే ఈ శుభ ఫలితాలు కలుగుతాయి. మిగిలిన తేదీలలో కొంచెం అశుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరము. వాళ్ళు బుధుడికి ఏదన్నా శాంతి పరిహారాలు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి గురువుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరించే గురుడు అంతగా శుభ ఫలితాలను కలుగజేయడు. అవేమిటి అంటే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కలహస్తద చోరాగ్నినుపభీతిచ్చ షష్టమే భవేత్ గురు. అంటే 6వ స్థానంలో సంచరించే గురుడు వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి. బంధువులతో గొడవలు జరుగుతాయి. చోర భయము, అగ్ని ప్రభువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విరోధాలు ఏర్పడతాయి. సంసార వైరాగ్యం ఏర్పడుతుందంటే కలత్రంతో గొడవలు జరుగుతాయి. వృధా శ్రమ, వృధాగా ప్రయాణాలు చేస్తారు. అధికంగా ధన వ్యయం అనేది జరుగుతుంది. రుణాలు చేస్తారు. అంటే సరైన ధనార్జన లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. ఈ మకర రాశి వారికి శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు. 4వ స్థానము సుఖస్థానం. స్వబుద్ధిర్బంధు సన్మానం, శ్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కలత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు. అంటే చతుర్థంలో బుద్ధి అనేది పెరుగుతుంది. అంటే మంచి ఆలోచనలు అనేవి వస్తాయి. బంధు సన్మానము, స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి కనిపిస్తారు. పుత్రమిత్ర కలత్ర బంధువులతో సంతోషంగా ఉంటారు. విద్యాగోష్ఠులు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం అనేది లభిస్తుంది. అంటే కొత్తగా వాహనాలు కొనడానికి కానీ గృహ నిర్మాణ పనులు చేయడానికి కానీ చాలా అనుకూలము. శుభకార్యాలు పాల్గొంటారు. మంచి ఆహార సౌఖ్యం లభిస్తుంది. మధుర పదార్థాలను సేవిస్తారు. మంచి సుఖం అనేది లభిస్తుంది. ఈ రాశివారు శుక్రుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల ఏవైనా ఆస్తులు కొనాలన్నా కూడగట్టుకోవాలన్నా కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. తర్వాత శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని తృతీయంలో సంచరిస్తున్నాడు. తృతీయం అనేది పాపగ్రహాలకు మంచి శుభస్థానం. తృతీయంలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు. అవేంటి? శ్రీభోగ్యం చ మనసౌఖ్యం, బుద్ధియజ్ఞాది సిద్ధికృతు,
స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే. అంటే మూడవ రాశిలో స్త్రీ సుఖం లభిస్తుంది, హృదయ సుఖము, స్వబుద్ధితో చేసిన పనులు సిద్ధిస్తాయి. అంటే అనుకున్న పనులు కూడా అన్నీ కూడా సిద్ధిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది. అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు తమ సొంత రాష్ట్రాలు కానీ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఇది చాలా అనుకూలము ఉంటుంది. ఆరోగ్యం చేకూరుతుంది, సుఖంగా ఉంటారు. కార్య జయం అనేది జరుగుతుంది. అంటే ఏమన్నా పనులు చేపడితే అందులో విజయాన్ని సాధిస్తారు. సేవక లాభం కలుగుతుందంటే మంచి సేవకులు కూడా దొరుకుతారు. సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. సోదరీమణులతో అంటే అక్క చెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ ఇంతకుముందు ఏమన్నా గొడవలు ఉంటే తొలగిపోతాయి. వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంతకుముందు ఉన్న భయాలు కూడా తొలగిపోయి మంచి ధైర్యంగా ఉంటారు. శారీరక బలం కూడా వారికి పెరుగుతుంది. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి రాహు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో సంచరించడం వల్ల రాహువు చెడు ఫలితాలు అనేవి కలిగేస్తాడు. అవేమిటంటే వాగ్దోషాలు మాట అంటే కఠినంగా మాట్లాడడం ద్వారా ఇతరులతోని సత్సంబంధాలు లేకపోవడం అంటే తగ్గిపోతాయి. ధనం సంపాదనలో ధనం అనేది తగ్గిపోతుంది. లిక్విడిటీ క్యాష్ కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ తగ్గిపోతుంది. ధనం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ కావు. అంటే ధనార్జన అనేది తగ్గిపోతుంది. తమ వాక్కు అనేది మృదుత్వంగా లేకపోవడం వల్ల ఇతరుల యొక్క సహకారాన్ని మనం పొందలేమంటే మనం ఇతరులతో మంచిగా సంపాదిస్తేనే మంచిగా మాట్లాడితేనే వారి నుంచి మనం సహకారాన్ని పొందగలం. అంటే మృదువుగా కఠినంగా మాట్లాడడం వల్ల ఇతరుల యొక్క సహకారం అనేది లభించకపోవచ్చు. మానసిక స్థిరత్వం అనేది ఉండదు. మనసు కొంచెం విచారంగా చికాకుగా ఉండే అవకాశాలు అనేవి ఉంది. తద్వారా కుటుంబంలో కూడా అశాంతి అనేది ఉంటుంది. కుటుంబంలోని సభ్యులు కూడా వీరు ఏం చేసినా కూడా వారి యొక్క సహకారం కూడా వీరికి లభించకపోవచ్చు. మరియు కళ్ళకు సంబంధించిన దోషాలు ఏర్పడే అవకాశాలు అనేవి ఉంది. కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. దాని తర్వాత కేతువు యొక్క ఫలితం. మకర రాశి వారికి కేతువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమంలో సంచరించే కేతువు పాప ఫలితాలనే కలగజేస్తాడు. దేహపీడ, మనక్లేశం, చతుష్పాద మృగయార్భయం, రాజకోపం, ప్రయాణంచ అష్టమస్థానగో ఫణి. అంటే అష్టమంలో సంచరించే కేతు వలన శారీరక బాధలు పెరగడం, మానసిక చింతలు పెరగడం, వాహన మూలకంగా 4 కాళ్ళ జంతువులు అంటే ప్రస్తుత కాలంలో వాహనాల ద్వారా ప్రమాదాలు జరగడం, అధికారుల కోపానికి గురి కావడం, ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము, ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగడం, నష్టాలు జరగడము,